గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భాగంగా భారీ పోరాట సన్నివేశాలతో పాటు చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద ఒక పాటని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇది మాస్ బీట్ తో సాగే పాట అని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మాస్ సాంగ్ ఇచ్చినట్లు సమాచారం. విలేజ్ సెలబ్రేషన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ఉంటుందట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. పెద్ద చిత్ర యూనిట్ లోని ఒక సభ్యుడి పుట్టినరోజు సందర్భంగా టీం సభ్యులు అతడి బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ దగ్గరుండి అతడితో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బుజ్జిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు సినిమా ఆటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. జగపతి బాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖులు, నటులు కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. వృద్ధి సినిమా సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మాత్రి మూవీ మేకర్స్, టీ సిటీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా భారీ స్థాయిలో తయారవుతోంది. ఈ చిత్రం కోసం అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ కి భారీ స్పందన లభించింది. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ షాట్ సంచలనం సృష్టిస్తోంది. మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ 2025లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మలతో పాటు ఇతర ప్రముఖ పాత్రలతో ఉన్నారు. రాత్రిపూట కొన్ని యాక్షన్ సన్నివేశాలని ఇటీవల చిత్రీకరించారు. పెద్ద కథ, క్రీడా నేపథ్యం గనుక కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించినట్లు తెలిసింది. ఇంతకు ముందు 4 జట్ల నేపథ్యంలో క్రికెట్ క్రీడని తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లో విడుదల చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. 300 కోట్లతో తీస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.